మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలు నిర్మూలించడానికి తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లకు 2024-25 సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 సంవత్సరానికి 410.44 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం, ముస్తఫా, మాన్సింగ్, రాజేష్, రామచందర్, ఖాజా అహ్మద్, అరుణ, విజయ్, సిద్ధార్థ, హరీష్ పాల్గొన్నారు. ఇండస్ట్రీలో జనరల్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయినా ఉంటుంది. మనం కూడా ఎక్కువ ఏం చేయలేదు. జస్ట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అ న్యూసెన్స్. మనకి పెద్ద సప్లై నెట్వర్క్ అక్కడ ఏర్పాటు అయింది, అది మనకి ఇబ్బందికరం. లేదంటే కొంతమంది వాళ్ళు చేస్తున్నారు. దట్ యువర్ రెగ్యులర్లీ ఆఫ్ టేక్ అన్నమాట. 2024 ఇయర్లో మనకి ఐఎఫ్ఎల్ బాక్సెస్ 5,98,998 బాక్సెస్ సేల్స్ అయింది మేడం మెదక్ జిల్లాలో. బీర్స్ 8,88,569 అట్లా అయింది మేడం. వాటి మీద ఓవరాల్గా 574 crores, 574 crores ఇన్కమ్ వచ్చింది మేడం. అది మంత్లీ యావరేజ్ మనకు 47.84 crores ఆదాయం వస్తుంది మేడం గవర్నమెంట్కి. చిన్న ప్రాజెక్ట్స్ మినిమం క్వాంటిటీ సేల్స్ అమ్ముతున్నానికి మనకి ఇన్ఫర్మేషన్ మనం సో మెయిన్ టార్గెట్ గవర్నమెంట్ రెవెన్యూని ఇంప్రూవ్ చేయడం. లేదు నడుస్తున్నాయి అలాంటి ఇష్యూస్ రావు. ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి ఎంపార్ట్మెంట్కి మనం మాట్లాడుతున్నాము, కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటాయి, యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడేమైనా ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, కావలేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే, కాలేజెస్ పక్కనే ఎక్కడైనా ఉన్నాయి. మీరు దానికి కూడా కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ అట్లాంటివి చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ స్పెషల్లీ ఎక్కువ మనకి ఇది గాంజా సర్క్యులేషన్ కానీ లోకల్గా పక్కనే ఉన్న కిరాణా షాప్ నుంచి అట్లాంటివి నడుస్తున్నాయి. అది అందరికీ ఐడియా ఉంది. ठीक है, बट మీరు ఎందుకు పట్టుకోవట్లేదు, దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కిరాణా షాప్స్